జీర్ణక్రియ ఎంజైమ్ల పట్టిక గురించి నేర్చుకుందాం. ఇది ఎంజైమ్ల పట్టిక. ఫస్ట్ ఎంజైమ్ల పదార్థం అంటే మనం నోటితోనే స్టార్ట్ అవుతున్నాము, పాలుతోనే అంతమవుతున్నాము. అంటే ఒక వరుస క్రమంలో ఉంది. ఇక్కడ మనకు థయామిన్ అనే ఎంజైమ్ ఉంది. థయామిన్ అనే ఎంజైమ్ని మనము లాలాజల ఎమైలేజ్ అని అంటాం. అది ఈ లాలాజల ఎమైలేజ్ అనేది మనకు ఎక్కడి నుంచి, ఏ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే లాలాజల గ్రంథి నుంచి మనకు లాలాజల అమైలేజ్ లేదా థయామిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. మరి ఆ ఉత్పత్తి అయినటువంటి ఆ లాలాజలము ఎక్కడ ఏ ప్లేస్లో ఉత్పత్తి అవుతుంది అంటే అస్థికుహరంలో ఉత్పత్తి అవుతుంది. మరి అది జీర్ణరసం ఏది అంటే లాలాజలం. మరి లాలాజలం అనే రసము అనేది మనకు ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలంలో మనకు ఈ ఎంజైమ్ ఉంటుంది. మరి లాలాజలం దేని మీద చర్య జరుపుతుంది అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్ల మీద చర్య జరిపి అంత్య పదార్థం అంటే చివరగా ఏర్పడినటువంటి పదార్థాన్ని మాల్టోజ్ అని అంటారు. నెక్స్ట్ రెండవ ఎంజైమ్ ఏంటి అంటే పెప్సిన్. ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ మనకి ఏ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే జఠర గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతుంది. మరి జఠర గ్రంథులు ఎక్కడ ఉంటాయి అంటే జీర్ణాశయంలో ఉంటాయి. అంటే జీర్ణాశయం అనే ప్లేస్లో జఠర గ్రంథులు ఉంటాయి. జఠర గ్రంథులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ జఠర రసంలో మనకు పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ మనం తీసుకున్నటువంటి ఆహారంలో ప్రోటీన్ల మీద చర్య జరిపి అంత్య పదార్థాలుగా మనకు పెప్టోన్లుగా మారుస్తుంది. నెక్స్ట్ మూడవ ఎంజైము పైత్యరసము. దీంట్లో ఎటువంటి ఎంజైమ్లు ఉండవు. ఇది అడుగుతూ ఉంటాడు, ఎంజైమ్లు లేనటువంటి రసము ఏది అని అడుగుతాడు. అదినే మనం పైత్యరసం అని అంటాం. మరి పైత్యరసం ఏ గ్రంథి నుంచి వస్తుంది అంటే కాలేయం అనే గ్రంథి నుంచి వస్తుంది. మరి ఆ పైత్యరసం ఎక్కడికి చేరుస్తుంది అంటే ఆంధ్రమూలంలో అనే ప్రదేశంలోకి చేరుస్తుంది. మరి ఇక్కడ రసం ఏంటి అంటే కాలేయం నుంచి ఏ రసం వస్తుంది అంటే పైత్యరసమే వస్తుంది. మరి పైత్యరసము దేని మీద చర్య జరుపుతుంది అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో కొవ్వుల మీద చర్య జరిపి వాటిని కొవ్వుల ఎమల్సీకరణ చేస్తుంది. అని నేర్చుకున్నాం. కొవ్వుల ఎమల్సీకరణం అంటే ఏంటి అంటే చిన్న చిన్నగా ముక్కలుగా చేయడం, కొవ్వులను చిన్న చిన్న అణువులుగా మార్చడాన్ని కొవ్వుల ఎమల్సీకరణం అని అంటారు. నెక్స్ట్ అమైలేజ్ అనే ఎంజైము, ట్రిప్సిన్, లైపేజ్ అనే మూడు ఎంజైమ్లు కూడా మనకు క్లోమ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అవి ఎక్కడికి చేరుస్తుంది అంటే ఆంత్రమూలంలోకి, ఆ ప్రదేశంలోకి చేరుతుంది. మరి అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్ కూడా మనకు క్లోమ రసంలోనే ఉంటాయి. మరి అమైలేజ్ అనే ఎంజైము మనకు దేని మీద చర్య చూపిస్తుంది అంటే చిన్న ప్రేగులంతా కూడా మనకు క్లోమ రసంలో ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్ల మీద అమైలేజ్ అనే ఎంజైమ్ చర్య జరిపి మాల్టోజ్గా మారుస్తుంది. ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ల మీద చర్య జరిపి పెప్టోన్స్గా మారుస్తుంది. లైపేజ్ అనే ఎంజైమ్ కొవ్వుల మీద చర్య జరిపి కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా మారుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పైత్యరసం ఏమో కొవ్వుల ఎమల్సీకరణ చేపిస్తుంది. లైపేజ్ అనే ఎంజైమ్ గోమరసంలో ఉన్నటువంటి కొవ్వులు మీద చర్య జరిపి ఇక్కడ కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా మారుస్తుంది. నెక్స్ట్ మనకు పెప్టిడేజెస్, సుక్రేజ్ అనే ఎంజైమ్లు ఉంటాయి. ఈ రెండు ఎంజైమ్లు కూడా మనకు ఆంధ్ర గ్రంథుల నుంచే మనకు ఈ ఎంజైమ్లు అనేది ఉత్పత్తి అవుతాయి. మరి ఆంధ్ర గ్రంథులు ఎక్కడ ఉంటాయి అంటే చిన్న ప్రేగులో ఉంటాయి. మరి చిన్న ప్రేగులో ఉత్పత్తి అయినటువంటి రసాన్ని మనం ఆంధ్ర రసం అని అంటాం. ఈ ఆంధ్ర రసంలో మనకి రెండు రకాల ఎంజైమ్లు ఉంటాయి. ఈ పెప్టిడేజెస్ అనే ఎంజైమ్ మనం తీసుకున్నటువంటి ఆహారంలో పెప్టైడ్స్ మీద చర్య జరిపి వాటిని అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. నెక్స్ట్ సుక్రేజ్ అనే ఎంజైమ్ కూడా ఇది కూడా చిన్న ప్రేగులోనే ఉంటుంది. ఆంధ్ర గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన రసాన్ని ఆంధ్రరసం అని అంటాం. ఆంధ్రరసంలో ఉన్న రెండవ ఎంజైమ్ మనం సుక్రేజ్ అని అంటున్నాం. ఈ సుక్రేజ్ అనే ఎంజైమ్ సుక్రోజ్ మీద చర్య జరుపుతుంది. మరి సుక్రోజ్ అనే ఎక్కడ ఉంటుంది పదార్థం అంటే చెరుకులోని చక్కెర పదార్థాన్ని మనం సుక్రోజ్ అని అంటాం. ఇది దేనిగా మారుస్తుంది అంటే చివరగా ఏర్పడినటువంటి అంత్య పదార్థం గ్లూకోజ్గా మారుస్తుంది. ఈ ఎంజైమ్ల పట్టిక కూడా చాలా ఇంపార్టెంట్.